దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అధికారులు అధికార పార్టీ నాయకులు అందిన కాడికి దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. ప్రజాసేవ కోసం వినియోగించాల్సిన నిధులను అప్పనంగా నొక్కేసి దర్జాగా బిల్లులు వసూలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో వాహనాల కొనుగోలు అవినీతి భాగోతంపై స్పెషల్ స్టోరీ. రామగుండం కార్పొరేషన్లో అడ్రస్ లేని వాహనాలను కొనుగోలు చేసి కోట్లు కొల్లగొడుతున్నట్లు రూమర్స్ వినబడుతున్నాయి. శానిటేషన్ విభాగంలో మార్కెట్ విలువ కంటే అధిక ధరలను వాహనాలు కొనుగోలు చేసినట్లు ఓచే సృష్టించి కోట్లు దండుకున్నారని విమర్శలు వస్తున్నాయి. వాహనాలను కొనుగోలు చేయకుండా కోట్లు కొట్టేస్తూ కొనుగోలు చేసిన వాహనాలకు మరమ్మతుల పేరుతో అధికారులు ప్రజాప్రతినిధులు లక్షలు మింగేశారని ప్రతిపక్ష నాయకులతో పాటు సిపిఐ నాయకుడు మద్దెల దినేష్ బాహటంగానే ఆరోపించారు. వాహనాల కొనుగోలులో పారదర్శకత లోపించిందని, భారీ కొనుగోలుపై ఎస్సీ స్థాయి అధికారులు ధృవీకరించాల్సి ఉండగా అవేమీ పాటించకుండా వాహనాలు గోల్మాల్కు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే 2001లో బిల్లులు చెల్లించినా ఇంతవరకు వాహనాలు కార్పొరేషన్కు చేరకపోవడం హాస్యాస్పదంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7 కోట్ల విలువైన వాహనాలు కొనుగోలు చేశామని అధికారులు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని పట్టణ ప్రగతి 14వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించి 50 స్వచ్ఛ ఆటోలు, ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్ మిషన్, లిట్టర్ పిక్కర్, ఎక్స్కావేటర్, సివరేజ్ సిట్టింగ్ కమ్ సెక్షన్ మిషన్ వంటి పలు వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని వాహనాలకు సర్వీసింగ్ గ్యారంటీ పుస్తకాలు లేకపోవడం వెనుక మతలబు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతి పరులపై కొరడా జుల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పేరు చెప్తేనే అవినీతిలో అగ్రభాగాన ఉంది. మరి గతంలో ఇక్కడ కోట్లాది రూపాయలతోటి ఈ రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ విభాగానికి సంబంధించి దాదాపు 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వాహనాల కొనుగోలులో అనేకమైనటువంటి గోల్మాల్ జరగడం నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇక్కడికి సంబంధించి కొన్ని వాహనాలు పూర్తిగా నిర్లక్ష్యంగా తుప్పుబట్టి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పోతున్నా కానీ వాటి పేరు మీద అవి నడుస్తున్నాయని బిల్లులు కూడా తీసుకోవడం నిజంగా సిగ్గుచేటు. దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు ఇక్కడున్నటువంటి సంబంధించినటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేతులు మారినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇటు రోడ్ స్వైపర్ కానీ సంబంధించినటువంటి కార్డ్ మిషన్ కానీ, ఎక్స్కా కవర్ మిషన్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్కి సంబంధించినటువంటి బస్సు కానీ ఇవన్నీ ఇక్కడ వృధాగా ఉండి శానిటేషన్ విభాగంకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్లో కూడా పెట్రోల్ డీజిల్ పోస్తున్నారని రికార్డులో నమోదు చేయడం నిజంగా సిగ్గుచేటు. రిపేర్ల పేరుతోటి కూడా లక్షల రూపాయలు ఇటు వరంగల్, హైదరాబాదు, ఆగ్రోస్కు సంబంధించినటువంటి సంస్థ ఇది మరి ఇందులో పనిచేస్తూ ఉన్నది రామగుండం నగరపాలక సంస్థలో. దీని కిందనే ఈ వాహనాలు రావడం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేతివాటంతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ ఈ వాహనాల పైన సమగ్ర విచారణ చేసి విజిలెన్స్ విచారణ పారదర్శకంగా నడవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.